నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయ్యాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లలు అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఒక పేజ్లో, అది కూడా ఏంటంటే ఆ పేజ్ పేరు వచ్చేసి రెడ్డి గారి అమ్మాయి. ఆ పేజ్లో అయితే ఆ పిల్లల గురించి చాలా అసలు మామూలుగానే అమ్మాయిల గురించి అలా మాట్లాడొద్దు, కానీ చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు పెట్టిన పోస్ట్ తీరు చూస్తుంటే చాలా మాటలో చెప్పలేం అలా అనిపిస్తుంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలది కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. అయితే కొంతమంది వాళ్ళ పేజ్లో అంటే రెడ్డి గారి అమ్మాయి అనే ఒక పేజ్లో వాళ్ళు పెట్టింది చూస్తే మాత్రం చిన్న పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి లాగి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేసి మాట్లాడడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు వాస్తవంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళనైనా సరే బాడీ షేమింగ్ చేయకూడదు. ఎందుకంటే మన చేతికున్న 5 వేళ్లే ఒక రకంగా ఉండవు. అవును సార్. అటువంటిది నేనున్నట్టు నువ్వు ఉండాలని లేదు, నువ్వు ఉన్నట్టు ఇంకొకళ్ళు ఉండాలని లేదు. ఎవరికి వాళ్ళు మేము చాలా అందగాళ్ళము అని చెప్పని ఫీల్ అయిపోయి ఎదుటి వాళ్ళని వంకలు పెట్టడం ఏంటి? అసలు అందం అనే దానికి నిర్వచనం ఏంటి? అందమైన ప్రవర్తన ఉండటం ముఖ్యం, సంస్కారంగా మెరగటం ముఖ్యం, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ముఖ్యం, ఎదుటి వాళ్ళని గౌరవించడం ముఖ్యం, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి. అంతేగాని అసలు బాడీ షేమింగ్ చేయటం ఏంటి? ఈ బాడీ షేమింగ్లు చేసి వైసీపీ పార్టీ లోక్సభ సభ్యులే గతంలో రఘురామకృష్ణరాజు గారి గురించి అత్యంత జుగుసాకరంగా మార్గాని భరత్ చదువుకున్నాడు, యంగ్స్టరు, తను రఘురామకృష్ణరాజు గారి గురించి చాలా జుగుసాకరంగా మాట్లాడటం గతంలో విన్నాం మనం. ఈ విధమైన వ్యవహార శైలి, ఈ విధంగా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి జుగుసాకరమైన భాషలతోటి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన దాంతో విరక్తి చెందే ఇవాళ ఈ గతి పట్టింది వైసీపీ పార్టీకి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మీకు రాజకీయంగా ప్రత్యర్థి. విధానాల పరంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమైనా విమర్శ చేయాలంటే చేయండి. ఆయన వాళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటవీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖలో ఏదైనా తప్పులు జరుగుతుంటే, పాలనాపరంగా ఆయన ఏదైనా తప్పులు చేస్తుంటే, ఆయన ఏదైనా అవినీతికి పాల్పడితే, ఆయన ఏదైనా ఉల్లంఘనకు పాల్పడుతుంటే, అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ హక్కు ఉంది. మీరు ప్రశ్నించండి, ప్రస్తావించండి, అది ఈ తప్పు నీ వల్ల జరిగింది అని చెప్పని. రాజకీయాలకి సంబంధం లేని ఆయన కుటుంబ సభ్యుల్ని మీరు పబ్లిక్ ఫోరంలోకి తీసుకొచ్చి వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం ఏంటి? ఈ విధంగా మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని బాడీ షేమింగ్ చేస్తారు. ఆయన పిల్లల్ని మీరు నలుగురిలో నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీరు నవ్వుల పాలు చేయగలమని చెప్పని అనుకుంటున్నారు. మీలాంటి మీకు తోడుపోయిన మనస్తత్వం వాళ్ళు 10 మంది మీ పోస్టుకి స్పందించవచ్చేమో, మీరు పెట్టే ఈ ఎకిలి భాషకి 10 మంది ఆనందించవచ్చేమో, కానీ 90 మంది మిమ్మల్ని చూసి అసహించుకుంటారు. ఆ అసహ్యంలో నుంచి పుట్టిందే 151 నుంచి 11 స్థానాలకి ఇవాళ మీరు దిగజారారు. ఒకనాడు రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి ఇట్లాగే జుగుసాకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోడలు బ్రాహ్మణిని ఇట్లాగే జుగుసాకరంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోరనుకుంటున్నారా? మాకు ఒక సోషల్ మీడియా ఉంది, మాకు ఒక సొంత మీడియా ఉంది, మేము అధికారంలో ఉన్నామని చెప్పని విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు. ప్రజలు చాచిపెట్టి ఓటు ద్వారా ఒక దెబ్బ కొడితే గింగరాలు తిరిగి వాళ్ళ బాబు నా కారు లోపల దాకా ఎలో చేయండి, నన్ను కొంచెం ముందు ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒప్పుకోండి అని చెప్పని బతిమలాడుకునే స్థాయికి దిగజారారు మీరు ఇవాళ. రాష్ట్రాన్ని 3 దశాబ్దాల పాటు మేమే శాసిస్తాము, మా శాసనాలకి కట్టుబడి ఈ ప్రజలందరూ బతకాలి అనే అహంభావాన్ని పోయిన మిమ్మల్ని
దోశ తిరగేసినట్టుగా తిరగేసి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి జ్ఞానం రాదా మీకు? ఆడపిల్లలు, అసలు ఏ పిల్లలైనా సరే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని రాజకీయంగా విమర్శిస్తున్నారా? వాళ్ళ వయసు ఎంత? ఇవాళ వాళ్ళని బాడీ షేమింగ్ చేసి వాళ్ళని జుగుసాకరమైన వ్యాఖ్యలతోటి మీరు ట్రోల్ చేయటం మొదలుపెట్టి మీ సంస్కారపు స్థాయిని మీరు బయటపెట్టుకుంటున్నారు. ఇదే విధమైన సంస్కారపు స్థాయి ప్రదర్శించి వాళ్ళ మీకు ఈ గతి పట్టించారు. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ శ్రేణులు ఈ దిగజారుడు ప్రవర్తిస్తున్న రోజే కట్టడి చేస్తున్నట్టయితే హైకోర్టు న్యాయమూర్తుల్ని, ప్రతిపక్ష పార్టీల మహిళా నాయకురాలని జుగుసాకరంగా ట్రోల్ చేస్తున్న రోజే కట్టడి చేస్తున్నట్టయితే, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తల్లికి కొడుకు, ఒక చెల్లి కన్నా, 2 ఆడబిడ్డలకు తండ్రి, ఇవన్నీ మర్చిపోయారు. అంటే ఆయన సొంత వాళ్ళకి ఆయన విలువట్లేదు కదా సార్. చెల్లిని బయటికి పంపించేశాడు, తల్లిని కూడా బయటికి ఆయనకి 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించారు కదా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి అపంశుభం తెలియని కూతుళ్ళని తీసుకొచ్చి ఈ రకంగా ట్రోల్ చేశారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చి, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఇక్కడున్న డే టు డే రాజకీయ ఎఫైర్స్ తోటి వాళ్ళకి సంబంధమే లేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే నిక్కచ్చిగా నికార్సుగా మొగాడులాగా ఆయన మొహాన విమర్శ చేయాలి. అంతేగాని ఎక్కడో చాటునున్న అసలు కుటుంబ సభ్యులు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని నలుగురిలోకి తీసుకురావడం ఏంటి? అంటే ఇక్కడ ముందు అందులో కూడా ఆడపిల్లలు అనేటప్పటికి సాఫ్ట్ టార్గెట్, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా రాయొచ్చు, ఏమైనా ట్రోల్ చేయొచ్చు. వీళ్ళకి లేరా ఇళ్ళల్లో ఆడపిల్లలు? అసలు లేనాళ్ళు ఎవరు? నీకు చెల్లి లేకపోవచ్చు, నీకు తల్లి లేదా, నీకు కట్టుకున్న భార్య లేదా, నీకు పుట్టిన కూతుళ్ళు లేరా? పైగా ఈ అకౌంటు రెడ్డి గారి అమ్మాయి ఒక ఆడపిల్ల పేరిట చాలా మనవుతుంది. సిగ్గుందా? మనిషి పుట్టకే పుట్టావా నువ్వు ఒక మహిళవు అయ్యుండి నీ దగ్గర విధానపరంగా విమర్శించే సరుకు లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారిలో ఎత్తి చూపే లోపాలేమి మీ కంటికి కనపడినప్పుడు ఏదో ఒక విమర్శ చేయాలి కదా అని చెప్పని వాళ్ళ పిల్లల ప్రస్తావన తీసుకొస్తారా? వాళ్ళ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారా? ఎంత జుగుసాకరమైన ప్రవర్తనకు దిగజారుతున్నారు. మీరు దిగజారటం కాదు, మీరు ఒక పార్టీ ప్రతినిధులుగా చలామణి అవుతున్నప్పుడు మీ పార్టీకి మీ దిగజారుడుతనాన్ని అంటిస్తూ ఉన్నారు, మీ మరక వాళ్ళకి పోస్తూ ఉన్నారు. మీ దిగజారుడు ప్రవర్తన మీ పార్టీకి బాధ్యత వహిస్తూ ఉంది. రేపు గతంలోనూ వహించింది, ఆ పెనాల్టీ ఇప్పటికే పే చేసింది. భవిష్యత్తులో కూడా వీళ్ళు మారరు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. వీళ్ళకి మనం విధించిన శిక్ష సరైనదే అని చెప్పని వాళ్ళ ప్రజలు భావించడానికి మీరే ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు. మీలో మార్పు చెందితే, పరివర్తన చెందితే, గతంలో మేము తప్పు చేసాం, భవిష్యత్తులో అటువంటి తప్పు చెయ్యము అని చెప్పని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే భవిష్యత్తులైన ప్రజలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాదు మేము ఇదే వైఖరి కనపరుస్తాం, ఈ దిగజారుడితోటే మా రాజకీయాన్ని కొనసాగిస్తాము అని అంటే మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? అసలు మీ పార్టీ అనేది ఒకటి ఉందనేది ఉనికి కూడా మర్చిపోతారు మీరే. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాయల్గా మేము ఆయనకు ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న పాపానికి, మిమ్మల్ని పెంచి పోషిస్తున్న పాపానికి ఖచ్చితంగా ఈ విధమైన తిరస్కారం ప్రజల నుంచి ఎదురుకావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పుట్టారు. డిజర్వ్డ్ ఆయనకి ఈ తీర్పు ఇవ్వటమే చెల్లుబాటు. ఈ విధమైన తీర్పుతో ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని తిరస్కారానికి గురి చేయడమే సహేతుకం అని చెప్పని వాళ్ళ ప్రజలు కూడా భావించే పరిస్థితి మీరే సృష్టిస్తూ ఉన్నారు.